సైకో పోవాలి సైకిల్ రావాలి అని. అంటే సైకో అనేది ఆ సార్థక నామధేయం అంటారు కదా, అలా సార్థకం చేసుకున్నారు వీళ్ళంతా. ఆయన ఒక పెద్ద సైకో, వీళ్ళంతా ఒక పిల్ల సైకోలు. వీళ్ళందరూ కలిసిన చేసిన పనులు ఈ రోజు చూస్తూ ఉంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఏదైతే దాష్టికాలు దౌర్జన్యాలకి ప్రజలు ఇచ్చిన ఏదైతే మనం చూసాం రిటర్న్ గిఫ్ట్ గట్టిగా ఇచ్చారు, 11కు పరిమితమై పక్కన కూర్చున్నారు. అయినా కూడా మాకు బుద్ధి రాదు, మేము బుద్ధి లేనాళ్ళం, ఇలానే ప్రవర్తిస్తాము అని చెప్పేసి ఈ రోజున ఎంత దౌర్జన్యం ఎక్కడైనా ఉందా ఇలాంటిది? అసలు ఎక్కడైనా వింటున్నామా? ఒకవైపు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లిక్కర్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దండుకొని రేపో మాపో జైలుకి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున ఈ పిల్ల సైకోలన్నీ ఏం చేస్తున్నాయంటే, ఎవరైతే జనసేనకు గాని టీడీపీకి గాని బీజేపీకి గాని అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఇంత భయంకరంగా ఎలా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే దీనికి పునాది జగన్మోహన్ రెడ్డి. ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది.